ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ విధంగా మరొకసారి మీతో దేవుని వాక్యం మాట్లాడడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఇట్టి గొప్ప ఆధిక్యతను బట్టి, ధన్యతను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రభువును బట్టి పొందుతున్న మేలులు మాకు తెలియపరుస్తున్నారు. మేము కూడా ఎంతో ప్రోత్సాహపరచబడుతున్నాం. ప్రభువును బట్టి, మిమ్మల్ని బట్టి కూడా మేము బలపరచబడుతున్నాం. మంచిది. అయితే ఒక చిన్న విషయాన్ని మీరు గమనించాలి. అదేంటంటే, ప్రతి మంగళవారం రాత్రి 6:30 గంటల నుండి 7 గంటలకు వాక్యం వింటున్న మీ అందరికీ నేను చెప్పే ప్రత్యేక ప్రకటన ఏంటంటే, నెక్స్ట్ వారం నుండి ఇదే వాక్యం, ఈ సువార్తవాణిలో ఎత్తబడుతున్న ఈ వాక్యం ప్రతి సోమవారం రాత్రి 8:30 గంటల నుండి 9 గంటల వరకు వస్తుందని మీకు ముందుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దయచేసి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు వచ్చే ఈ మంగళవారం యొక్క సువార్త మార్చబడింది. వచ్చే వారం నుండి సోమవారం రాత్రి 8:30 నుండి 9 గంటల దాకా ఈ సువార్త వినబడుతుంది. ఇది మీరు గమనించి గుర్తుపెట్టుకొని మీరు ఇంకా తెలియని వారికి కూడా తెలియపరిచి తప్పకుండా ప్రతి సోమవారం రాత్రి 8:30 నుంచి 9 గంటలుగా వినబడే ఈ వాక్యాన్ని విని మీరు మేలు పొందాలని ప్రభుని బట్టి మరోసారి మీకు గుర్తు చేస్తూ ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి మాకు క్రీస్తు రాజ్య సువార్త ద్విమాస పత్రిక చాలా మంది దీని గురించి తెలియపరుస్తున్నారు. చాలా అనుభవజ్ఞులైన దేవుని బిడ్డలు కూడా తెలియపరుస్తూ ఉన్నారు. వాళ్ళకి పంపిమని కోరుతున్నారు, పంపిస్తున్నాం. ఈ ద్విమాస పత్రిక కావాల్సిన వారు మా ఫోన్ నంబర్కి ఫోన్ చేసి వివరాలు ఇస్తే మీకు ఈ పత్రిక పంపిస్తాం. ప్రభు కృపను బట్టి ఈ క్రీస్తు రాజ్య సువార్త VCDలు కూడా ఉన్నాయి. కావలసిన వారు మాకు ఫోన్ చేస్తే వివరాలు మాట్లాడి కూడా పంపిస్తాం మీకు. కావలసిన వారు ఈ తీసుకొని చక్కని మెసేజ్లు ఆత్మీయంగా ఆదరణకరంగా ఉండే వర్తమానాలు మీరు విని ప్రభుని బట్టి ధైర్యపరచబడ్డానికి, బలపరచబడ్డానికి ప్రభు తన దాసుల ద్వారా సిద్ధపరిచిన వర్తమానాలు మీకు కావాలంటే తప్పకుండా మీరు ఫోన్ చేసి VCDలు కూడా తీసుకొని మీరు విని అనేకులకు వినిపించి ప్రభు పనిలో పార్టిసిపేట్ చేయాలని, పాలు పంచుకోవాలని ప్రభుపేట మీకు తెలియపరుస్తూ ఉన్నాం. మంచిది. మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇదే ప్రోగ్రాం సోమవారం రాత్రి 8:30 గంటలకు వస్తుంది. గుర్తు పెట్టుకొని దయచేసి జాగ్రత్తగా విని మేలు పొందాలని ప్రభుని బట్టి మీకు గుర్తు చేస్తా ఉన్నా. మంచిది. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ప్రేమను బట్టి, మీ మితిలేని దయని బట్టి ఇలా మీ కార్యాల్లో మీ చేతి పాత్రలుగా చేసుకొని వాడుకుంటున్నందుకు వందనాలు. అనేకులను మీరు బలపరుస్తున్నందుకు కూడా వందనాలు. ఈ పరిచర్య ముందుకు తీసుకెళ్ళడానికి మాకు మీరు చేస్తున్న అత్యున్నతమైన సహాయాన్ని బట్టి కూడా మీకు వందనాలు ప్రభా. మీ సహాయం లేదే ఒక్కడుకు కూడా మేము ముందుకు సాగలేం ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దిన పరిచర్ని కూడా మీరు ఆస్వాదించండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేకులు మేలు పొందినట్లు కృప చూపండి. బలహీనుడును మీ చేతి పాత్రగా చేసి మీరు వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేసి అడుగుచున్నాం ప్రభా. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి రూతు గ్రంథం 2వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుండి రూతు గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు నేను మీకు చదువుతాను. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. మొయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలనో వాని ఎనుక పరిగె ఏరుకుందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనెను. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం అంటేనే అది జుంటె తేనెల కంటే మధురమైందని, దేవుని వాక్యం అంటేనే ఆదరిస్తుందని, ధైర్యపరుస్తుందని, బలపరుస్తుందని, కృంగిన వారిని లేవనెస్తుందని, సొమ్మసిల్లిన వారిని ఉజ్జింపజేస్తుందని మనం నమ్మాలి. అది అనేక అనుభవాల్లో దినదినం జరుగుతున్న కార్యాలని మనం విశ్వసించాలి. మంచిది.
ఈ దినం ప్లరా మరి దీనదాసులైన రూతు విషయంలో దేవుడు చూపిన అత్యున్నతమైన కృపను ప్లరా మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దయచేసి జాగ్రత్తగా దేవుని మాటలు గమనించాలని ప్రభుపేట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. దేవుని దాసులైన రూతు ప్లరా మోయాబు దేశానికి చెందిన స్త్రీ అని మీకు తెలుసు ప్లరా. మరి అక్కడికి నయోమి వెళ్ళి నయోమి సేవించే దేవుణ్ణి ఆ రూతుకి ప్లరా పరిచయం చేసి ఆమె కోడలు నయోమి కోడలుగా అయ్యింది రూతు. మరి ఆ వివరాలన్నీ ఇప్పుడు చెప్పడానికి టైం లేదు కనుక కొంచెం ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ నయోమికి కోడలయ్యింది రూతు మోయాబు దేశంలో. మరి ఆమె యెహోవా దేవుని గురించి ప్లరా రూతుకి బాగా చెప్పింది నయోమి. ప్లరా యెహోవా దేవుని యొక్క గొప్పతనం, సృష్టికర్త అయిన కార్యాలు, గుణాతిశయాలు కొన్ని ప్లరా ఆ నయోమి చెప్పింది. అందువల్ల రూతు ప్లరా ఆ యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా మరి వాక్యాన్ని బట్టి మనం గ్రహిస్తాం. మంచిది. ఆ రూతు అలా విశ్వాసం ఉంచి మోయాబు దేశమును ప్లరా మరి విడిచిపెట్టింది. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని యందు విశ్వాసం ఉంచి మోయాబు దేశాన్ని విడిచిపెట్టి మరి బంధువులను విడిచిపెట్టి స్వదేశాన్ని విడిచిపెట్టి దేవుని నివాసమైన ప్రపంచంలో దేవుని నివాసమైన ఆ యెరూషలేముకి యోధా బెత్లెహేముకి ప్లరా మరి రూతు నయోమితో కూడా వచ్చినట్లు బైబిల్ వాక్యంలో మనం ఎరుగుదాం. అంటే దేవుని పట్ల ఆమెకున్న ఆసక్తి, దేవుని పట్ల ఆమెకున్న భక్తిని బట్టి అలా వచ్చినట్లు మనం ఎరుగుదాం. మంచిది ప్లరా. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అక్కడ ఆర్థికంగా వాళ్ళు చాలా వెనుకబడిన స్థితిలో ఉన్నారు నయోమికి సంబంధించి. కనుక ఇప్పుడు ఆమెకి భోజనం ప్లరా మరి భోజనం చేయడానికి కావాలి కనుక ఈ రూతు తన అత్తగారైన నయోమిని ఒక చక్కని పర్మిషన్ అడిగింది. చాలా చక్కగా ఉంది కదా, చాలా చక్కని పర్మిషన్. మీ సెలవైన ఎడల దేవుని వాక్యంలో మనం చూస్తాం ప్లరా. రూతు ఆ నయోమిని అడుగుతుంది, మీ సెలవైన ఎడల నేను పొలంలోనికి వెళ్ళి పరిగి ఏరుకుందును అని ఒక మాట తన అత్తగారైన నయోమిని రూతు అడుగుతున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం ప్లరా. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. అంటే పెద్దల యొక్క ఆమోదాన్ని ప్లరా కోరుకునే స్త్రీగా రూతు జీవితంలో ప్లరా మనం గ్రహిస్తున్నాం. రూతు జీవితంలో పెద్దల ఆమోదాన్ని, పెద్దల సలహా కోరుకునే స్త్రీ అని మనం గ్రహిస్తున్నాం. ఆ నయోమి కూడా మరి వెంటనే వెళ్ళమని చెప్పింది, నా కుమారి పొమ్మని చెప్పింది నయోమి కూడా. అంటే చాలా చక్కని ఆ సహవాసం వారిద్దరి మధ్య ఉన్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం గమనిస్తున్నాం. మంచిదండి. అక్కడ ఏముందంటే, నేను ఎవరి కటాక్షం పొందగలను వారి చేలో నేను పరిగా ఏరుకుంటానని ఆవిడ కోరుకున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్లరా ఇక్కడ దేవుని దాసురాలైన మరి ఆ రూతుకి కటాక్షం కావాలి. ఈనాడు దేవుని కటాక్షం కొరకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, అనేక జపతపాలు చేస్తున్నారు. కానీ చాలా మంది దేవుని నుండి ఎలాంటి కటాక్షాన్ని పొందలేకపోతున్నారు. గమనించాలి ప్లరా. ఈ రూతు ఎన్నుకున్న మార్గం చాలా చక్కని మార్గం అండి. ఏమండి, ఎవరి కటాక్షం నేను పొందగలను? నిజమే, ఆమె కటాక్షం కావాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఆమె భర్త చనిపోయాడు, ఆమె దేశం మోయాబు దేశం, ఆమె తండ్రి ఇంటికి దూరమైంది ప్లరా. దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. తర్వాత యోధా బెత్లెహేములకు వచ్చింది ప్లరా. మరి యోధా బెత్లెహేములో కూడా ఆర్థికంగా చాలా వాళ్ళు దీన స్థితిలో ఉన్నారు, ఏమీ లేదు వాళ్ళకి ప్లరా. మరి వాళ్ళకి కనీసం భోజనం కూడా తినడానికి వాళ్ళకి ఏమి లేదు కనుక ప్లరా ఇప్పుడు దేవుని కటాక్షం ఆమెకు కావాలి. దేవుని కటాక్షం కావాలి. ఆమె కటాక్షమే కోరుకుంది కానీ హక్కుగా నాకు అది కావాలి ఇది కావాలని ప్లరా ఆమె డిమాండ్స్ లేవు. ఇక్కడ ఎవరి దయ పొందగలనో ఆవిడంటుంది, ఎవరి దయ పొందగలనో వారి కటాక్షం నాకు కావాలి అని ప్లరా ఆవిడ కోరుకుంటున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఇంకా గమనిస్తే రూతులో మరీ శ్రేష్టమైన విషయం ఏంటంటే, నేను ఎవరి చేలో కటాక్షం పొందుతానో వారి చేలో పరిగా ఏరుకుంటానంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ప్లరా ఆవిడ యొక్క మనసు చిన్న దాని మీద ప్లరా ఆవిడ మనసు పెట్టినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. పరిగి మీద మనసు పెట్టింది. ఏమండి, ఆవిడ పనులు కోరుకోవటం లేదు, లేకపోతే మోపులు కోరుకోవటం లేదు ప్లరా, ధాన్యాన్ని కోరుకోవటం లేదు, ఇంకా అధికమైన వాటి మీద ఆవిడ మనసు పెట్టలేదు. కానీ జస్ట్ పరిగా, ఆ గింజలు దొరికే పరిగా ఏరుకుంటానని, అది దానికి ఒక కటాక్షం కావాలని ఆవిడ కోరుకుంటున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. దేవునికి చాలా ఇష్టమైన విషయం ఇది. దేవునికి చాలా ఇష్టమైన విషయం ప్లరా. బైబిల్ వాక్యంలో ప్రభు చెప్తున్నాడు,
మీరు హెచ్చువాటి యందు మనసు పెట్టగా తగ్గువాటి యందు మనసు పెట్టమని ప్రభు చెప్తున్నాడు. అది ప్రభుకు చాలా ఇష్టమైన విషయం అని మనం గుర్తించాలి కదండి. హెచ్చువాటి యందు మనసు పెట్టి పిల్లరా సరి అయిన దేవుని ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నట్లుగా మనం గమనిస్తాం. తగ్గువాటి యందు మనసు పెట్టింది దేవుని దాసాలైన రూతు. మంచిది పిల్లరా, పెద్ద ఆమోదాన్ని తీసుకుంది. తగ్గువాటి యందు మనసు పెట్టింది. ఆ దేవుని కటాక్షాన్ని కోరుకుంటుంది ఆవిడ. ఎవని కటాక్షం నేను పొందగలను, ఎవని అంటే ఆ దేవుని కృపలేందే ఏ ప్రజలు కూడా ఆ పిల్లరా మనల్ని కనికరించరు. దేవుని కృపలేందే ఏ ప్రజలు కూడా మన మీద కటాక్షాన్ని చూపరు. ఆ దేవుని కటాక్షం ఎవరి ద్వారా నాకు దొరుకుద్దో ఆ చేలో నేను పరిగా ఏరుకుంటే చాలన్నట్లుగా ఆ తక్కువ దాని మీద మనసు పెట్టి ఆవిడ తన అత్తగారిని అడిగినప్పుడు తన నయోమి చక్కగా నా కుమారి పొమ్మని చెప్పినట్లు బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఆ అత్తాగోడలో అన్యోన్యత, ఆ గొప్ప సహవాసం చాలా గొప్పదండి. ఆమెమో కూతురులాగా చూస్తుంది కోడల్ని, ఈమెమో అమ్మలాగా చూస్తుంది అత్తగారిని. ఏమంటే ఈ లోకంలో ఇలాంటి కుటుంబాలు ఉంటే పిల్లరా ఎంత సమాధానంగా కుటుంబాలు ఉంటాయో. ఈ అత్త కూడా ఇలా ఉండగలిగితే పిల్లరా కుటుంబాలు ఎంత సమాధానంగా ఉంటాయో, ఎంత పిల్లరా మరి అభివృద్ధి చెందుతాయో, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో. మంచిది పిల్లరా, ఆవిడ ఇక బయలుదేరింది పొలం వెళ్ళడానికి. దేవుని దాసరాయ దూతు పిల్లరా బయలుదేరింది. వాస్తవానికి చెప్పాలంటే మరి ఆవిడకి ఇదిగో ఈ పొలం పలానా అయింది, ఈ పొలం పలానా అయింది, లేకపోతే ఉత్తర పొలం ఇలా వీడది, దక్షిణ పొలం వాడది, పడమర పొలం వీడదని పిల్లరా ఆవిడకి దిక్కులు చెప్పలేదు, లేకపోతే పలానా పొలం వెళ్ళమని చెప్పలేదు, ఎవరు చెప్పలేదండి. జస్ట్ దేవుని యందు విశ్వాసం ఉంచి వాళ్ళ అత్తగారిని అడిగి పిల్లరా అప్పుడు పొలం బయలుదేరింది. దేవుని వాక్యంలో మనం చూస్తే మరి ఊరు దాటిన తర్వాత ఎన్ని చేలు దాటిందో, ఎన్ని మలుపులు తిరిగిందో, ఎన్ని వంకలు తిరుక్కుంటా వెళ్ళిందో పిల్లరా దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆవిడ కరెక్ట్గా దేవుని దాసుడైన దేవునికి బహునమ్మకస్తుడైన బోయాజు పొలానికి ఆవిడ వెళ్ళినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఏమండి రూతు దేవుని దాసుడైన రూతు పిల్లరా దేవుని దాసుడైన బోయాజు పొలానికి ఆవిడ వెళ్ళినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. మరి ఇక్కడ మీరు గమనించండి, ఆ స్త్రీని దేవుడు చక్కగా తన సేవకుడైన బోయాజు పొలానికి దేవుడే నడిపించినట్లుగా మనం గ్రహించాలి. ఏమండి ఆశ కలిగిన ప్రాణాలను దేవుడు తృప్తిపరిచే దేవుడు. పిల్లరా ఆశ కలిగిన ప్రాణం, నీ ఆశ యథార్థమైందైతే, నీ ఆశ దేవుని చిత్తానుసారమైందైతే, నీ ఆశ పిల్లరా దేవునికి అంగీకారంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడని ప్రభుని బట్టి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీకు గుర్తు చేస్తున్నాను. పిల్లరా దయచేసి గమనించండి. పిల్లరా ఆవిడ పరిగెరుకోవడానికి బయలుదేరింది. ఏమండి దేవుని మీద ఆనుకొని దేవుని వైపు చూసి ఆ ఊరు దాటిన తర్వాత దేవుడు ఎన్ని మలుపులు తిప్పాడో, ఎన్ని పొలాలు దాటుకుంటా తీసుకెళ్లాడో పిల్లరా కరెక్ట్గా దేవుడు పిల్లరా ఆ రూతుకి కటాక్షం దొరికే స్థలానికి, ఏమండి ఆ రూతుపై ప్రేమ కుమ్మరించే స్థలానికి, పిల్లరా ఆ ప్రేమ చూపే స్థలానికి, ఆ పొలానికే రూతును దేవుడు నడిపించి తీసుకొని వెళ్ళినట్లుగా బైబిల్ వాక్యలో మనం చూస్తాం. అక్కడికి వెళ్ళింది పిల్లరా మరి వెళ్ళేటప్పుడు నేను కూడా భయంగానే వెళ్ళింది కదా. అక్కడికి వెళ్ళి పిల్లరా దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆ చేను అంటే చేను కోయించే మేస్తర్ని అడిగింది, అయ్యా ఇదిగో ఈ చేలో పరిగెరుకుంటాను, నాకు మీరు అవకాశం ఇస్తే, ఈ చేలో పరిగెరుకుంటాను, నాకు మీరు అవకాశం ఇస్తే అని అడగగానే ఒకళ్ళు డీటెయిల్స్ అడిగాము. పిల్లలు మీరు ఎవరు ఏంటని అడిగితే నయోమి గారు కోడలని చెప్పిందో మొత్తం మీద ఆ డీటెయిల్స్ వివరాలు ఇక్కడ రిటర్న్గా బైబిల్లో రాయబడలేదు. కానీ పిల్లరా ఆ చేలో ఆవిడ పరిగెరుకోవడానికి ఆ పిల్లరా పర్మిషన్ దొరికింది. ఆ మేస్త్రి గారు పిల్లరా పరిగెరుకోమని చెప్పాడు. బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఆమె పరిగెరుకుంటుంది. పిల్లరా ఇక్కడ పనిచేసే పనివారి యొక్క కటాక్షం కూడా ఆవిడకు దొరికింది. పిల్లరా మరి ఆ మేస్త్రి గారి ఆమోదాన్ని, పిల్లరా పనివారి యొక్క ఆమోదాన్ని బట్టి మాత్రమే ఆ చేలో ఆమె పరిగా ఏరుకోగలదు. పిల్లరా దేవునికి స్తోత్రం. అయితే పిల్లరా అక్కడ ఆ చేలో ఆవిడ ఆశించినట్లుగా పరిగె ఏరుకుంటుంది. తల వంచి ఆవిడ ఏరుకునే క్రమం కూడా బైబిల్లో చాలా చక్కగా ప్రభు చూపిస్తున్నాడు. చేను కోసేవారి ఎనుక, ఏమండి తల వంచి ఆవిడ పరిగెరుకున్నట్లుగా బైబిల్ మనం గమనిస్తాం. అంటే ఇక్కడ మీరు గమనించే ఒక మాట ఏంటంటే చేను కోసేవారికి జీతం ఉంది. పిల్లరా ఆ చేను కోసేవారికి జీతం ఉంది. పిల్లరా పరిగె ఏరుకునే వారికి జీతం ఉండదు. పరిగె ఏరుకునేవారికి జస్ట్ గింజలు దొరుకుతాయి. అందుకనే ఆవిడంటుంది ఎవరి ఎనుక ఏరుకుంటానని. పిల్లరా అది కూడా చాలా దీనస్థితిగా మనం గమనించాలి. వెనుక, ఏమండి ఆ తగ్గువాటి యందు మనసు పెట్టినట్లుగా ఆ ఎనుక చేను కోసేవారి ఎనుక ఆవిడ పరిగెరుకుంటున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం గమనిస్తాం. ఇలా తల వంచుకొని దీనురాలై చక్కగా పనిచేసే విధానం కూడా ఆమెలో మనం చూస్తున్నాం కదండి. కష్టపడి పనిచేసే విధానం కూడా
ఆమె ఆ జీవితంలో మనం గమనిస్తున్నాం. ఆ తల ఉంచుకొని ప్లరా అక్కడ అనేక మంది యవనస్తులు ఉన్నారు. ఆ చేలో ప్లరా ఎంతో మంది యవనస్తులు ఉన్నారు, కానీ ఆవిడ దీనురాలుగా తల ఉంచుకొని ఆవిడ వెళ్ళిన పనిని ప్లరా నమ్మకంగా చేస్తా ఉంది, పరిగె ఏరుకుంటా ఉంది. ప్లరా ఏ దేవుడైతే బోయాజు చేనుకి ప్లరా రూతును నడిపించాడో ఆ దేవుడే బోయాజుని రూతు ఎద్దుకు మరలా నడిపించినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. మరి దేవుని కృపను బట్టి మరి బోయాజు ఆ దినం పొలం వెళ్ళడం అనేది అది కూడా దేవుని అత్యున్నతమైన కృపే. రోమా 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది కదా, తన్ను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయని ప్రభు చెప్తున్నాడు కదా. అలాగే మరి రూతుని ఆ చేనుకు నడిపించిన దేవుడు అదే రోజు బోయాజును కూడా పొలానికి నడిపించడం, అది రూతు పట్ల దేవునికి ఉన్న అత్యున్నతమైన కృపని మనం గమనించాలి. బైబిల్ వాక్యంలో ఒక మాట ఉంది కదా, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉందని ప్రభు చెప్తున్నాడు. ప్లరా దేవుని కృపను మీరు గమనించండి. హేతువు లేకుండా చూపేదాన్నే కృప అంటారు. ప్లరా ఆ కృపామయుడైన దేవుడు ప్లరా అనేకుల పట్ల అందరి పట్ల అలా కృప చూపాలని ఆశ కలిగి ఉన్నాడు. ప్లరా అయితే విషయం ఏంటంటే ఋతు వల్ల ఎంతమంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో మీరు గమనించాలి. ఋతులాగా ఎంతమంది భయభక్తులు కలిగి ఉన్నారో అలాంటి వారికి దేవుని కృప అత్యధికంగా దొరుకుదని ప్రభుని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్లరా మరి బోయాజు పొలం వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఆయన పొలం వెళ్ళడం ఒక ప్రత్యేకత అయితే, పొలం వెళ్ళి ఆయన పొలంలో పనిచేస్తున్న వాళ్ళు మరి మేస్త్రిని ఎంత పని అయింది లేదా చేను డీటెయిల్స్ ప్లరా ఆయన అడగటం లేదు. ప్లరా పనివారది ఏం కదా, ఆ పరిగెడుతున్న యవనస్త్రాలపై బోయాజు దృష్టి పడినట్లు బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఆ పనిచేస్తున్న యవనస్త్రాలపై బోయాజు దృష్టి పడింది కదా. ఆయన పొలంలోకి వెళ్ళి ఎంత పని అయింది అని మేస్త్రి గారిని అడగకుండా ఆ తల ఉంచుకొని పరిగెడుతున్న ఆమె ఎవరు అని బోయాజు అడుగుతున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. అనేక సార్లు సభల్లోకి వెళ్తాం, మనం దేవుని వాక్యం వినడానికి, మందిరానికి వెళ్తాం దేవుని వాక్యం వినడానికి. ప్లరా మరి మందిరానికి మనం వెళ్ళినప్పుడు ఆ దేవుని దృష్టి మన మీద పడినప్పుడు ప్లరా మనం ధన్యులమని ప్రభుని బట్టి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇలా గమనించండి, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని దృష్టి పడిన వ్యక్తి ధన్యుడు ధన్యురాలని జ్ఞాపకం చేస్తున్నాను. ప్లరా ఇక్కడ బోయాజు దృష్టి ప్లరా రూతు మీద పడింది. ఆమె ఎవరు అని ఆ చేను కోసే మేస్త్రిని అడిగినప్పుడు ప్లరా ఆ చేను పనివారి మీద మేస్త్రిని అడిగినప్పుడు చెప్పాడు, ఆమె నయోమి కోడలండి, మోయాబు దేశం నుంచి వచ్చిన స్త్రీ అని చెప్పారు. వెంటనే బోయాజు మాట్లాడుతున్నాడు, ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఏం మాట్లాడుతున్నాడంటే ఆమెను పలకరించి, అమ్మా నీ విషయం నేను విన్నాను, మీ అత్తగారి ద్వారా మీ అత్తగారి నీ విషయంలో గొప్ప సాక్ష్యం ఇచ్చింది. నువ్వెంత భక్తి కలిగిదానివో, నువ్వు ఎలాంటి సత్య ప్రవర్తన కలిగిందానివో మంచి సాక్ష్యం ఇచ్చింది మీ అత్తగారని బోయాజు ఆమె యొక్క సత్క్రియలను గురించి ముందు చెప్పి తర్వాత అంటున్నాడు, అమ్మా నువ్వు ఈ చేలోనే పరిగేరుకో. ప్లరా ఏ చేను దొరుకుద్దో, మరి నన్ను ఆదరిస్తారో లేదో, పరిగి దొరుకుద్దో లేదో, ప్లరా ఎంత దిగులుతో వేదంతో వచ్చిందో పొలం నాకు తెలియదు. కానీ ప్లరా దేవుని వాక్యంలో మనం చూస్తే ఆ పొలంలోకి రాగానే ఆ పరిగెరుకుంటున్న ఋతు విషయంలో మనం గమనిస్తాం. ఆ చేల యజమానుడు పెద్ద రైతు అయినా మరి ఆ బోయాజు మాట్లాడుతున్నాడు, నువ్వు ఈ చేలల్లోనే పరిగెరుకమ్మా, ఈ కోయవారి వెనక నువ్వు పరిగెరుకు అంటున్నాడు. ప్లరా ఇంకా చెప్తున్నాడు అక్కడ, అబ్బాయి పనుల మధ్య ఆమెను ఏరుకోనివ్వండి, ఆమె కొరకు గుప్పిళ్ళు పడేయండి అని కూడా చెప్తున్నాడు బోయాజు. ఆమె కొరకు గుప్పిళ్ళు పడేయండి, పనుల మధ్య ఆమెను ఏరుకోనివ్వండి, ఈ చేలలోనే ఏరుకమ్మా అని ప్లరా మరి బోయాజు రూతుకు చెప్తున్నట్టు మాటలు బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. అప్పుడు రూతు ప్లరా ఆ బోయాజు చూపుతున్న ప్రేమ తట్టుకోలేక ఒక చక్కని మాట అంటుంది ఆవిడ. ఆ బోయాజు ఆదరిస్తున్న ఆదరణకరమైన మాటలు, ఆ చూపుతున్న ప్రేమ, ఆ దయ ప్లరా ఆమె తట్టుకోలేక ఆమె ఒక మాట అంటుంది అక్కడ, ఏమి తెలిసి పరదేశినైంది నా యందు ఇంత కటాక్షం మీరు చూపుతున్నారయ్యా అంటుంది కదండి. ఏమి తెలిసి పరదేశినైన నా యందు, నేను పరదేశిని కదా, చాలా మందికి దేవుడు మేలులు చేస్తుంటే వాళ్ళ స్థితిని మర్చిపోతారు. ఇక్కడ తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటుంది. పరదేశం అంటే నేను ఎన్నికలేని దాన్ని కదా, నేను దూరస్థురాలను కదా, ఏమండి నేను ఎన్నికలేని దాన్ని కదా, నేను దూరస్థురాలను కదా, నేను యూదా బెత్లెహేములకు సంబంధించిన దాన్ని కదా, ఇలాంటి ఎన్నికలేని నా మీద నా గురించి ఏమి తెలిసి మీరు ఇలాంటి కృప చూపిస్తున్నారని సాగిలపడి ఆయనకి కృతజ్ఞత వందనాలు ఆ రూతు తెలియపరుస్తున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఏమండి ఆ తర్వాత బోయాజు ఆమె మీద కొన్ని పేలాలు ఇచ్చాడు. ఆమెకి వాళ్ళు భోజనం చేసే స్థలానికి ఆమెను సహవాసం కొరకు
పిలిచాడు ప్లరా. ఈ కుండల్లో నీళ్లు తాగమ్మా అని చెప్తున్నాడు ప్లరా. దేవుని వాక్యం ఇంకా చూస్తే బాయ్ యవనస్తులకి ఆజ్ఞాపిస్తున్నాడు, ఇదిగో ఈమెను ఎవరే మాట అనొద్దు, ఈ విషయంలో ఎవరు ఎలాంటి స్థితికి దిగజారొద్దని ప్లరా ఆ యవనస్తులకు ఆజ్ఞాపిస్తున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ప్లరా మీరు గమనించండి, ఆమెను గురించే మాట్లాడుతున్నాడు బోయాజు. ఆమె యొక్క సత్క్రియలను ప్రజలకు తెలియపరుస్తున్నాడు, ఆమెని పరిగెరుకోమని చెప్తున్నాడు, ఆమె కలిసి భోంచేయమని చెప్తున్నాడు, ఆ పేరాలు ఇస్తున్నాడు. ఈ ఆదరణ అంతా ఆమె చూసింది. ఆమె ఏం కోరుకున్నా పొలం వెళ్ళిందండి. ఎవరి కటాక్షం నేను పొందగలను, వారి చేను కోయవారిక నేను పరిగెరుకుంటానమ్మా అని నయోమిని అడిగిలినట్లుగాని ప్లరా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆ చేను కోయించే మేస్త్రి కటాక్షం దొరికింది దేవుని వాక్యంలో మనం చూస్తే. ఆ పనిచేసే కూలి వారి యొక్క కటాక్షం దొరికింది. ఆ చేల యజమానుడి యొక్క బోయాజు యొక్క కటాక్షం దొరికినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఏం ఆశించిందో ఆ కటాక్షం మనకు దొరికినట్లుగా బైబిల్ వాక్యంలో మనం గుర్తిస్తాం. ప్లరా దేవుడు మన హృదయ వాంఛలు తీర్చే దేవుడు, దేవుడు మన అవసరాలు తీర్చే దేవుడు ప్లరా. దేవుడు ఆ నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవుడు ప్లరా. దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. గొర్రెల కాస్తున్న ప్లరా దావీదుని ప్లరా ఇజ్రాయెల్ మీదకి రాజుగా తీసుకొచ్చి ఎలా సింహాసనం మీద కూర్చోబెట్టాడో ప్లరా. ఏమండి ఆ దీన స్థితి నుండి ఉన్నతమైన స్థితికి ఎలా తీసుకుని లేడో మన ఆ దేవుడు గొప్ప దేవుడు. గొప్ప దేవుడు ప్లరా. ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేసే దేవుడు మన దేవుడు. ఆ విషయాన్ని మీరు గుర్తించాలి. ప్లరా ఆ దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే రూతులాగా భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన కృప నీ ఎడల మన ఎడల కూడా అలా అధికంగా ఉంటుందని ప్రభుని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్లరా. వేదంతో వెళ్ళింది, ఎంత ఆదరణ పొందిందో ఆ చేలో. ఆ పనివారి వల్ల, మేస్త్రి వల్ల, బోయాజు వల్ల ప్లరా ఎంత సంతోషం ఆ రూతుకు దొరికింది ప్లరా. ఆ సాయంకాలం వరకు ఏరుకుంది. దేవుని వాక్యంలో మనం చూస్తాం, సాయంకాలం వరకు ఏరుకుంది ప్లరా. ఒక తూమిడి ఏవలో దొరికినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఒక తూమిడి ఏవలు ప్లరా ఆ భుజం మీద మరో నెత్తి మీద పెట్టుకొని ఆవిడ తిరిగి వస్తున్నట్లుగా చూస్తాం. ఒక రకంగా చెప్పాలంటే వెళ్ళేటప్పుడు కొంచెం దిగులుగా వేదనగా వెళ్ళిందేమో. దేవుని కృపను బట్టి ప్లరా అక్కడ దేవుని అధికమైన కృప ఆవిడకి దొరికింది. దేవుని అధికమైన కృప దొరికింది. చాలా సంతోషంగా ఆనందంగా ఆ తూమిడి ఎవరు మోసుకొని ప్లరా చాలా సంతోషంగా ఆనందంగా గంతులేస్తూ వస్తున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం ప్లరా. దేవుడు ఆస్వాదించే దేవుడు, దేవుడు బలపరిచే దేవుడు, దేవుడు దీవించే దేవుడు ప్లరా. దేవుడు సమస్త జనముల కంటే హెచ్చించే దేవుడు ప్లరా. ఇంకా చాలా విషయాలు చెప్పాలి కానీ ప్లరా అక్కడ గమనించండి. ఏ చేలో పరిగెరుకుందో ఆ చేలు యజమానులతో ప్లరా ఆ ఋతుకు తర్వాత దేవుడు వివాహం చేసినట్లుగా కూడా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. దిక్కులేనిగా భయంగా పరిగ ఆశిస్తూ వెళ్ళిన ఆ తక్కువ దాని మీద మనసు పెట్టి ఆశిస్తూ వెళ్ళిన ఆ రూతుని దేవుడు ప్లరా ఆ బోయాజుకే భారీగా చేసినట్లు, విధవరాలామె బోయాజుకే భారీగా చేసినట్లుగా ఏ చేలో పరిగెరుకుందో ఆ చేలకి యజమానురాలుగా దేవుడు ఆమెను చేశాడు. దానికి కారణం ఆమె సత్య ప్రవర్తన, దానికి కారణం ఆవిడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం, దానికి కారణం ప్లరా అన్నిటికంటే ఆవిడ దేవుని ఎక్కువ ప్రేమించింది, దేవుని వాక్యాన్ని ప్రేమించింది, దేవుని సహవాసాన్ని ప్రేమించింది. అయితే దేవునితోనే మరణమైన జీవమైనని ఎంచుకుంది. నా మటుకైతే బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభమని అంత భయభక్తులు రూతు కలిగి ఉంది కనుక దేవుడు ఆమెను ఎంతగానో హెచ్చించాడు, ఎంతగానో ఘనపరిచాడు, ఎంతగానో దీవించాడు. ప్రియ సోదరులరా, అట్టి భయభక్తులు దేవుని మీరు కలిగి ఉంటే దేవుడు ఎవరిని దాటిపోయే దేవుడు కాదు, ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కటాక్షం మీకు దొరుకుద్ది. ఆయన మిమ్మల్ని ఉన్నతమైన ప్రేమతో ప్రేమిస్తాడు, ఆయన మిమ్మల్ని కనికరిస్తాడు, ఆయన మిమ్మల్ని జాలి పడతాడు. ఆయన నమ్మండి, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండండి. తప్పగా దేవుడు రూతును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన తల్ల ఉంచండి. వాక్యం మీరు కూడా విశ్వాసం ఉంచి దేవుని యందు భయభక్తులు నిలపండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. ప్రభువా మీకు వందనాలు. ఈ దినం కూడా మీ వాక్యంలో చెప్పడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఇది మీ బిడ్డలను ఆస్వాదకరంగా ఈ వాక్యాన్ని చేయండి. తప్పక వాక్యం విన్న బిడ్డలను మీరు దీవించండి, ఆస్వాదించండి. వాళ్ళ జీవితంలో క్రమక్రమంగా ఆశ్చర్యకరమైన మార్పులు మీరు తీసుకుందామని ప్రార్థిస్తున్నాం. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు, మీకు వందనాలు, స్తోత్రాలు. తప్పక ఈ పరిచయాన్ని మీరు దీవించి ఆస్వాదించమని, రోగులను, బలహీనులను, కృంగిపోయిన వారు అందరినీ మీరు దీవించి ఆస్వాదించమని క్రీస్తు నామం నిడుకొని ప్రార్థన చేసి అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
దేవుని కృప సదాకాలం మీకు తోడైండును గాక. ఆమెన్. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, తప్పక మర్చిపోవద్దు. ఇదే ప్రోగ్రాం, ఈ సువార్తవాణిలో దేవుని వాక్యం వచ్చే సోమవారం, ప్రతి సోమవారం రాత్రి 8:30 గంటల నుండి 9 గంటల వరకు వినబడుతుంది. ఇక మంగళవారం ఈ టైం మీరు కనిపెట్టొద్దు, ఇదే లాస్ట్ మంగళవారం సువార్త వినబడుతున్న సమయం. నెక్స్ట్ వీక్ నుండి ప్రతి సోమవారం రాత్రి 8 గంటలకి ఈ వాక్యం వస్తుంది. మీరు వినండి, అనేకులకి ఈ వాక్యాన్ని, ఈ సమయాన్ని తెలియపరచండి. అనేకులు ఆస్వాదించబడడానికి మీరు కూడా దోహదపడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ఆమెన్. ఈ క్రీస్తు రాజ్య సువార్త పత్రిక కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి. అలా క్రీస్తు రాజ్య సువార్త VCDలు వాక్యం వినడానికి కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి. మా ఫోన్లో మీతో మాట్లాడతాం, ఆ ప్రకారం మీకు పంపిస్తాం. మీ అడ్రస్లు ఇస్తే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.